హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు లేచారా? సో నేనైతే లేచి నా దినచర్య ఇలా స్టార్ట్ చేస్తానండి. సో బైబిల్ చదువుతున్నాను. కీర్తనలు 113 అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. సో వాక్యం ఉంది కదా, యెహోవాను స్తుతించాలంట. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఇంకా ఇక్కడ ఉంది కదండి, సో సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును అని. సో ఒకప్పుడు మనకి ఏ ఎన్నిక లేకపోవచ్చు, సో మనకు ఏ పేరు లేకపోవచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థాయిలో పెట్టే దేవుడు అండి మన దేవుడు. బీదరాలు, తల్లిదండ్రులు లేని ఎస్తేర్ని, గుడిసెలో ఉన్న ఎస్తేర్ని లేవనెత్తి దేవుడు ఎలాగూ ఆ రాజ్యానికే రాణిగా చేశాడో, సో దేవుడు మనల్ని కూడా అలా చేయడానికి సమర్థుడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు సో నా లైఫ్ నాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను అనింది కదా. ఇంకా పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తివాడు అనింది కదా. సో అవన్నీ నా జీవితంలో నెరవేర్చాడండి. సో దేవుడు నాకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి, నేను ఒంటరి సమయంలో, ఎవరు లేని స్థితిలో, ఎవరు నన్ను ఆదరించని సమయంలో దేవుడే నన్ను పట్టుకొని తను నన్ను విడవకుండా, ఎస్తేర్ను ఎలాగూ దీవించాడో దేవుడు, రూతుని ఎలాగూ దీవించాడో దేవుడు, అలాగూ దేవుడు నన్ను దీవించాడండి. ఏదో ఇది పెదవుల నుండి వచ్చిన మాట కాదండి. ఎందుకంటే నా లైఫ్, నా జీవితం ఇది నేను చెప్పేది. సో చెప్పాను కదండి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, అది నేను చెప్తాను దేవుడు ప్రేరేపించినప్పుడు. కానీ ఎస్తేర్ని ఎలాగూ దీవించాడో దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవించాడండి. దీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు చేయక మానడండి. సో నా జీవితంలో దేవుడు చాలా చేశాడు. పెంట కుప్ప మీద ఉన్న జీవితాన్ని లేవనెత్తాడు. సో ఇంకా నా లైఫ్ క్లోజ్ అయిపోయింది అనే అలాంటి సమయంలో దేవుడు నన్ను లేవనెత్తాడు, తన మహిమ కోసం వాడుకుంటున్నాడండి. సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ప్రతి విషయంలో తల్లిగా, తండ్రిగా ఆదరిస్తూ నన్ను లేవనెత్తాడు. నా సాక్ష్యం విన్న ప్రతి వారికి నేను చెప్పాలనుకున్నప్పుడు, నా సాక్ష్యం విన్న ప్రతి వారు వింటుంటేనే ఏడ్చేస్తారండి. అలాంటి సాక్ష్యం నాది. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో చేస్తానండి. సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేస్తానండి. స్తోత్రం ప్రభువా, ఈ వాక్కు ద్వారా 113వ కీర్తనలో ఉన్నట్లుగా నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, బీదలను పైకెత్తే దేవుడో ప్రభా, ఎన్నిక లేని వారిని తండ్రి ఎన్నుకునే దేవుడో ప్రభా. నాకైతే తండ్రి ఏ తెలివి లేదు, జ్ఞానం లేదు అయ్యా. నేను ఏ పాటి దానిని అయినను నన్ను ఎన్నుకున్నారు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
కుమారులకు గల సంతోషం కలిగిన తల్లిగా నన్ను మీరు చేసినందుకు స్తోత్రం ప్రభా. అయ్యా, నా 2 కుమారులను మీరు దీవించండి, నా భర్తను నన్ను దీవించండి. ఈ నూతన సంవత్సరంలో రేపు అడుగు పెడుతుండగా ఎల్లుండి నాయనా నీ దీవెనలు ఆశీర్వాదాలు మా కుటుంబంపై కుమ్మరించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ముట్టండి. గర్భం లేని వారికి ఎంతమంది పిల్లలు లేరని ఏడుస్తున్నారు, వారిని ఈ నూతన సంవత్సరంలో గర్భఫలం దయచేయండి. ఎంతమంది సేవకులు ఉన్నారో వారి కుటుంబాలని దీవించండి, వారి పిల్లల్ని దీవించండి. ఎంతమంది నాయన నానా విధములైన బాధల చేత బాధపడుతున్నారో వారి అయా బాధను విడిపించండి, సంతోషం దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ న్యూ ఇయర్ అద్భుతంగా జరుపుకోవడానికి మాకును దయచేయమని, ఇంకను నీ పరిశుద్ధాత్మ శక్తి రోజంతా తోడుగా ఉంచమని, నెమ్మది శాంతి సమాధానం దయచేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. బాయ్ అండి అందరికీ.